students, welcome back to our channel English Training by Krishna. In this class, we are going to discuss the topic named prepositions. Friends, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు కొత్త నోటిఫికేషన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. Now you come to the point. In today's class, we are going to discuss the topic named prepositions. What does the preposition, what does the word preposition mean? Preposition అంటే ఏంటండి? తెలుగులో ఏమంటామంటే preposition మనం విభక్త్యర్థము విభక్తి అంటాం preposition. Okay. A definition చూడండి. A preposition is a word which is placed before a noun or pronoun to show a relation among the words of a sentence. అంటే ప్రెపోజిషన్ అనేది నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వస్తుంది అనమాట ఒక సెంటెన్స్లో. అది వాక్యంలోని ఇతర వర్డ్స్తో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వచ్చేది ప్రెపోజిషన్. ప్రీ అంటే ముందు, పిఆర్ఈ ప్రీ అంటే. పొజిషన్ అంటే ప్లేసు, దేనికి ముందు ప్లేసు, నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వచ్చి సెంటెన్స్లోని ఇతర వర్డ్స్ తోటి ఉన్న రిలేషన్ని సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రిపోజిషన్ అనేది. ఓకే, దెన్ కమ్ టు ద పాయింట్. ప్రిపోజిషన్స్లో మనకి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి కొన్ని, వాటిని మనం డిస్కస్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్. అట్ ద సేమ్ టైమ్ సపోజ్ యూ ఆర్ ఏ స్టూడెంట్, యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. స్టూడెంట్ అయినట్టయితే ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. స్పోకెన్ ఇంగ్లీష్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ యొక్క ప్రిపోజిషన్స్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవడం వల్ల అటు రిటర్న్ లాంగ్వేజ్లోను ఇటు స్పోకెన్ లాంగ్వేజ్లోను వీఆర్ ఏబుల్ టు షో యాక్యురసీ అండ్ పెర్ఫెక్షన్, మంచిగా డీల్ చేయగలుగుతాము. ఓకే, చూడండి, బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఎక్కడ వాడాలి? బిసైడ్ అంటే ఏంటి అసలు? బిసైడ్ అంటే ప్రక్కన, కాబట్టి ఈ ప్రిపోజిషన్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ సాట్ బిసైడ్ హెర్, అతను ఆమె ప్రక్కన కూర్చున్నాడు. హీ స్టూడ్ బిసైడ్ హెర్, హీ స్టూడ్ బిసైడ్ మీ. ఇలా మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ని ప్రక్కన అనే అర్థంతో వాడవచ్చు అనమాట. బిసైడ్స్, బిసైడ్కి బిసైడ్స్కి తేడా ఏంటి? ఎస్ అవుతే. సపోజ్ బిసైడ్కి మనం ఎస్ చేర్చినట్టు బిసైడ్స్ అవుతుంది. ఈ ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ ఏంటి? దానితో పాటుగా, అంటే ఇదే కాదు మరియు అది కూడా అని. బిసైడ్స్ బీయింగ్ ఏ హీరో, హీ ఈజ్ ఎ విలన్ ఇన్ దిస్ మూవీ. అతను ఈ సినిమాలో హీరోయినే కాదు, విలన్ కూడా. అలాగే బిసైడ్స్ బీయింగ్ ఏ పోయెట్, హీ ఈజ్ ఎ నావలిస్ట్. అతను పోయెటే కాదు మరియు నావలిస్ట్ కూడా. ఈ మీనింగ్ కూడా వచ్చే విధంగా మనం చక్కగా చెప్పవచ్చు అనమాట. బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసినప్పుడు దానితో పాటుగా అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ సిన్స్. సిన్స్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అనే దాన్ని మనం ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైంకి వాడాలి. నుండి, అప్పటి నుండి అని తెలుగులో మీనింగ్ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ 8 o'clock. 8 o'clock నుంచి, మార్నింగ్ 8 o'clock నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ని పాయింట్ ఆఫ్ టైం డీల్ చేసేటప్పుడు మనం చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఫర్. ఫర్ అనే ప్రిపోజిషన్కి మనకి ఎక్కువ యూజెస్ ఉన్నాయి, ఎక్కువ పాయింట్స్ కూడా ఉంటాయి. ఫర్ అంటే అసలు తెలుగులో మీనింగ్ ఏంటి? కొరకు, దాని కొరకు, దీని కొరకు, దానికోసం, దీనికోసం, ఇలా మనం కొరకు అనే మీనింగ్తో వాడుతుంటాం. దీనికి పాయింట్స్ చూడండి. రిఫర్స్ టు టైం. ఫర్ అనే ప్రిపోజిషన్ని ఇట్ రిఫర్స్ టు పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. 2 గంటల నుంచి వర్షం కురుస్తూ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పామంటే మనం ఫర్ పక్కన ఏం 2 hours అని వాడాం. 2 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం అనమాట. పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ వాడతాము, పీరియడ్ ఆఫ్ టైం చెప్తే ఫర్ వాడతాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్పస్. ఫర్ అనే ప్రిపోజిషన్ ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తుంది, పర్పస్ని కూడా. ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాస్ కమ్ ఫర్ యూ అని వచ్చింది ఎవరి కోసం అంటే నీ కోసం. దే హ్యావ్ కమ్ ఫర్ మీ, వారు నా కోసం వచ్చారు. కాబట్టి ఫర్ అనే ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే పర్పస్ని తెలియజేస్తుంది, ఉద్దేశాన్ని. డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. మనం ఎక్కడికి వెళ్ళదలుచుకున్నామో, ఏ ఊరైతే వెళ్ళదలుచుకున్నామో ఆ ఊరికి ముందు కూడా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని ఈ సెన్స్లో వాడతాం. చూడండి. షీ ఈజ్ లీవింగ్ ఫర్ చెన్నై అంటే అర్థం ఏంటి? ఆమె చెన్నై బయలుదేరి వెళ్తుంది. హీఈస్ లీవింగ్ ఫర్ హైదరాబాద్, అతను హైదరాబాద్ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. లీవ్ అనే వర్బ్ ఉపయోగించి పక్కన ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం అనమాట. బయలుదేరి వెళ్ళు అనే మీనింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఫర్ అనేది డెస్టినేషన్, మనం వెళ్ళే గమ్యస్థానాన్ని కూడా తెలియజేయడానికి, సూచించడానికి ఫర్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డినోట్స్ ప్రైస్. ధరలు చెప్పినప్పుడు కూడా మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఐ బాట్ దిస్ బుక్ ఫర్ 100 rupees. దే హ్యావ్ బాట్ దిస్ పెన్ ఫర్ 10 rupees. ఇలా నేను పలానా వస్తువు పలానా రేటుకి కొన్నాను అని చెప్పేటప్పుడు కూడా
ఫర్ అనే ప్రిపోజిషన్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ చూడండి. బిట్వీన్ అనే ప్రిపోజిషన్ చూస్తే బిట్వీన్ అంటే ఏమొస్తుందండి? మధ్య. సపోజ్ రెండింటి మధ్య, రెండు వస్తువుల మధ్య, రెండు ప్లేసుల మధ్య అని మనం చెప్పదలుచుకున్నప్పుడు ఏమవుతుందా అంటే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ స్టూడ్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్. ఈ స్టూడ్ బిట్వీన్ రామ్ అండ్ శ్యామ్ అంటే రామ్కి శ్యామ్కి మధ్యలో నిల్చున్నాడు అతను. కాబట్టి బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇట్ ఈస్ యూజ్డ్ టు కంపేర్ ఓన్లీ టూ పర్సన్స్, టూ ప్లేసెస్, టూ థింగ్స్. రెండు వస్తువులు, రెండు ఇతర వ్యక్తులు, రెండు స్థలాలు, రెండింటి మధ్య అనేది చెప్పడం కోసం మనం బిట్వీన్ వాడాలి. ఎమాంగ్, ఏఎంఓఎన్జి, ఎమాంగ్, రెండింటికన్నా ఎక్కువ మధ్య అంటే అర్థం రెండు ఉండాలి, కానీ రెండు కంటే ఎక్కువ ఉండాలి. బిట్వీన్ అయితే రెండు ఉండాలి, ఎమాంగ్ అయితే రెండు కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు వాటి మధ్య చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఎమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి. దే క్వారల్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళంతా వారిలో వారు దెబ్బలాడుకుంటూ ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ద టీచర్ కట్ ద కేక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్. టీచర్ కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ పంచిపెట్టారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. కాబట్టి ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నారు అని చెప్పే సెన్స్లో మనం ఎప్పుడు కూడా ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే అమాంగ్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ప్లీజ్ రైట్ డౌన్ ఆల్ దీస్ ప్రిపోజిషన్స్. Students, now we are going to see some important prepositions like the previous prepositions. మనం beside, besides, between వీటికి మాదిరిగానే మరికొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, వీటిని కూడా చూద్దాం. బై అనే ప్రిపోజిషన్ చూడండి. బై అంటే తెలుగులో ద్వారా అనే మీనింగ్ వస్తుంది. రిఫర్స్ టు ద డూవర్ ఆఫ్ ద యాక్షన్. ఒక పని చేసిన వాడు ఎవడో మనం చెప్పడానికి ఎస్పెషల్లీ పాసివ్ వాయిస్లో బై అనే ప్రిపోజిషన్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. ద టైగర్ వాజ్ కిల్డ్ బై హిమ్. ఎవరి ద్వారా, ఎవరి చేత, ఎవరి వల్ల ఆ టైగర్ చనిపోయిందంటే హిమ్, బై హిమ్, అతని వల్ల. కాబట్టి పాసివ్లో మనం ఎక్కువగా ఖచ్చితంగా ఏం చేస్తుంటామంటే మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ బై అని ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు చూడండి. ఇట్ షోస్ నియర్నెస్. ఇట్ షోస్ నియర్నెస్, దగ్గర, దగ్గర అనే సెన్స్లో కూడా బై వాడుతుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ద హౌస్ ఈస్ బై ద బ్యాంక్. ద హౌస్ ఈస్ బై ద బ్యాంక్ అంటే బ్యాంకుకి దగ్గర ఇల్లు అని అర్థం. కాబట్టి బై అనే ప్రిపోజిషను మనకి దగ్గర అనే సెన్స్లో కూడా వాడతాం అనమాట. నెక్స్ట్ డ్యూరింగ్ అనే సెన్స్లో కూడా వాడతాం. ఆ సమయంలో. డ్యూరింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఆ సమయంలో. డ్యూరింగ్ అనే సెన్స్లో కూడా బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. హీ ట్రావెల్స్ బై నైట్. అతను ఎక్కువగా ఏ టైంలో ప్రయాణం చేస్తుంటాడంటే బై నైట్. బై నైట్ అంటే అర్థం ఏంటి? రాత్రి సమయంలో అని వస్తుంది అనమాట. నెక్స్ట్ మీన్ పాస్ట్, ముందు నుంచి. మీన్ పాస్ట్ అంటే అర్థం ఏంటి? పాస్ట్ మీనింగ్లో కూడా వాడతాం దీన్ని, అంటే ముందు నుంచి అనే అర్థం వస్తుంది అప్పుడు. చూడండి. హీ కమ్స్ బై బ్యాంక్ ఎవ్రీడే. ఈ కమ్స్ బై బ్యాంక్ ఎవ్రీడే అంటే అతను బ్యాంక్ ముందు నుంచి వెళ్తుంటాడు. ఎప్పుడు కూడా, ప్రతిరోజు కూడా బ్యాంక్ ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని ఏమన్నా మనం హీ కమ్స్ బై బ్యాంక్ ఎవ్రీడే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే బైలో మనకి కొలతలు, మెజర్మెంట్ని కూడా తెలియజేస్తుంది ప్రిపోజిషన్ బై. షీ ఈస్ టాలర్ దాన్ హరి బై అన్ ఇంచ్. హరి కంటే ఆమె ఎంత టాల్ అంటే, ఎంత పొడుగంటే జస్ట్ 1 ఇంచ్ అనమాట. కాబట్టి మెజర్ చేసినప్పుడు కూడా, ఇలా కంపేర్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తుంటాం అనే బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ విత్ అంటే ఏంటి? తో. ఇట్ రిఫర్స్ టు ది ఇన్స్ట్రుమెంట్. మనం ఏ ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగించామో దాన్ని తెలియజేస్తుంది అది. ఎగ్జాంపుల్ చూడండి. హీ కట్ ద యాపిల్ విత్ ఎ నైఫ్. అతను యాపిల్ని కట్ చేశాడు దేంతో అంటే విత్ ఎ నైఫ్, నైఫ్తో. ఆ విధంగా మనకి విత్ అనే ప్రిపోజిషన్తో, విత్ అనే ప్రిపోజిషన్ ఇన్స్ట్రుమెంట్స్ తెలియజేయడానికి వాడుతుంటాం. విత్ అంటే తో అనే మీనింగ్ వస్తుంది అనమాట తెలుగులో. ఇన్ అంటే లోపల. ఇట్ డినోట్స్ ప్లేస్. ప్లేస్ తెలియజేస్తుంది. ఇన్ ఢిల్లీ, ఇన్ చెన్నై, ఇన్ ఇండియా, ఇన్ ఏపీ, ఇన్ ఏషియా. ఇలా మనం ప్లేసెస్ గురించి రిఫర్ చేస్తున్నప్పుడు ఇన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. నెక్స్ట్ టైం కూడా తెలియజేస్తుంది ఇన్ అనే ప్రిపోజిషన్. అంటే ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్కి ముందు కూడా ఇన్ వాడతాం మనం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఇలా అనమాట. అలాగే నెలలు, సంవత్సరాల పేర్లకు ముందు కూడా ఇన్ జూలై, ఇన్ ఆగస్ట్, ఇన్ సెప్టెంబర్, ఇన్ 2020, ఇన్ 2022, ఇన్ 1985, ఇలా మనం సంవత్సరాల పేర్లకు ముందు కూడా ప్రిపోజిషన్ ఇన్ని ఉపయోగిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఎట్ అనే ప్రిపోజిషన్. ఎట్ అంటే తెలుగు మీనింగ్ ఏమొస్తుంది? వద్ద, దగ్గర అని. దీనికి 2 పాయింట్లు ఉన్నాయి ఇంపార్టెంట్గా. టైం తెలియజేస్తుంది ఎట్. దే విల్ కమ్ హియర్ ఎట్ 4 PM. వారు ఇక్కడికి 4 PM. 4 PM అంటే సాయంత్రం వస్తారు 4 గంటలకి. ఇక్కడ ఈ ఎట్ అనే ప్రిపోజిషన్ టైంకి ముందు మనం ఉపయోగించాలి. అలాగే నెక్స్ట్
ప్లేస్ల గురించి కూడా తెలియజేస్తుంది. హీఈస్ ఎట్ బ్యాంక్ అంటే బ్యాంక్లో ఉన్నారని, హీఈస్ ఎట్ హోమ్ ఇంటి దగ్గర ఉన్నారని. సో ఎట్ బ్యాంక్, ఎట్ హోమ్ ఇవన్నీ కూడా మనం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ స్థితిని తెలియజేస్తాయి అన్నమాట. కాబట్టి ఎట్ని మనం అలా ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ అపాన్ అంటే ఏంటి అర్థం? అపాన్ అంటే పైన అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఈ శాంట్ అపాన్ ద హార్స్, అతను హార్స్ పైన కూర్చున్నాడు. సో లైక్ దట్ వీ షుడ్ యూజ్ ఆల్ దీస్ ప్రిపోజిషన్స్. ప్లీజ్ రైట్ డౌన్ ఆల్ దీస్ ప్రిపోజిషన్స్. Some more prepositions are there, we will discuss. Okay, write down. Now students, you see some more important prepositions. ఇందులో మనకి ఆన్ అనే ప్రిపోజిషన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దీని మీనింగ్ తెలుగులో వస్తుందంటే మీద, పైన అనే మీనింగ్ వస్తుంటుంది ఎక్కువగా. ఇది ఎక్కువగా ఏ పాయింట్స్ డిస్కస్ చేస్తో చూడండి. ఒకటి ఫస్ట్ పాయింట్ ప్లేస్. ప్లేస్ల గురించి కూడా చెప్పొద్దు మనకి. సపోజ్ చూడండి, ఇది బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే మనకి టేబుల్ పైన దాని యొక్క ప్లేస్మెంట్ తెలియజేస్తుంది అనమాట. సెకండ్ పాయింట్ చూడండి, డేట్స్, డేస్, రోజులు, తారీఖులను తెలియజేసేటప్పుడు కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ మండే, ఆన్ సండే ఈవినింగ్, ఆన్ ఫ్రైడే ఈవినింగ్, ఇలా ఆన్ మార్చ్ 15th, ఆన్ మార్చ్ 14th, ఇలా డేట్స్ చెప్పినప్పుడు కూడా మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ పొజిషన్ చెప్పినప్పుడు, పొజిషన్ ఆ స్థితిని చెప్పినప్పుడు, ఆ కండిషన్ చెప్పినప్పుడు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని పాపులర్ ఎక్స్ప్రెషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ వర్డ్స్కి ముందు మీకు ఆ ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, చైర్, ఫుట్ అంటే నడిచి వెళ్ళాము, నడిచి వచ్చాము. ఐ హ్యావ్ కమ్ ఆన్ ఫుట్, ఐ హ్యావ్ కమ్ బై వాక్ అనకూడదు, ఐ హ్యావ్ కమ్ ఆన్ ఫుట్, నడిచి వచ్చామని చెప్పడానికి. అంటే ఆన్ ఫుట్ ఈజ్ ద రైట్ ఎక్స్ప్రెషన్. అలాగే నెక్స్ట్ వీకెండ్, డ్యూటీ, లీవ్, ఆయన లీవ్లో ఉన్నారని చెప్పడానికి హీఈస్ ఆన్ లీవ్ అని చెప్పాలి, హీ హ్యాస్ బీన్ ఆన్ లీవ్ అని చెప్పాలి, హీఈస్ ఇన్ లీవ్ అని చెప్పకూడదు. అలాగే ఆన్ ఫైర్, ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అంటే ఆ ఇంటికి నిప్పు అంటుకుందని అర్థం వస్తుంది అనమాట. కమిటీలో ఆయన ఉన్నారు, హీఈస్ ఆన్ కమిటీ, ఒక సభ్యుడు. ఆన్ టీవీ, హీఈస్ వాచింగ్ ఏ సీరియల్ ఆన్ టీవీ, హీఈస్ టాకింగ్ ఆన్ ఏ మొబైల్, ఆన్ ఫోన్. కాబట్టి ఈ వర్డ్స్ అన్నిటికీ ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. టీవీ అయినా, నెక్స్ట్ ఫోన్ అయినా, వీకెండ్ అయినా, ఫుట్ అయినా, చైర్ అయినా, వీటి ముందు మనం ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి మాట్లాడాలి. ఇంకో ప్రిపోజిషన్ యూజ్ చేస్తే రాంగ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యొక్క మీనింగ్ ఈ యొక్క అని వస్తుంది తెలుగులో. దీన్ని 8 విధాలుగా యూజ్ చేయొచ్చు అండి. 5 టైప్స్లో యూజ్ చేయొచ్చు మనం ఈ యొక్క ప్రిపోజిషన్ని. ఫస్ట్ ఫ్రేజెస్లో వాడతాం. ఏ బుక్ ఆఫ్ షార్ట్ స్టోరీస్, ఏ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇలా మనం వాడతాం. నెక్స్ట్ కాజ్, రీజన్ తెలియజేసినప్పుడు కూడా వాడతాం. ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్, ఈ డైడ్ ఆఫ్ స్వైన్ ఫ్లూ. మరి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎగ్జామినేషన్లో బాగా ఇంపార్టెంట్ మనకి. డైడ్ తర్వాత డాష్ క్యాన్సర్, స్వైన్ ఫ్లూ ఇస్తే విత్ క్యాన్సర్, విత్ స్వైన్ ఫ్లూ అని రాయకూడదు. మనం ఏం చేస్తామంటే ఆఫ్ క్యాన్సర్ అని రాస్తాం అన్నమాట. నెక్స్ట్ సోర్స్, ఏదైనా ఒక వస్తువు తయారవడానికి కావాల్సిన సోర్స్ని చెప్పినప్పుడు కూడా వాడతాం మనం. ఏంటది? ఆఫ్ అనే ప్రిపోజిషన్. దిస్ బెంచ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, దిస్ చైన్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్, అలా అనమాట. నెక్స్ట్ రిలేషన్షిప్ చెప్పినప్పుడు కూడా హీ ఈజ్ ఏ కజిన్ ఆఫ్ మైన్, అతను మా కజిన్, అలా అనమాట. నెక్స్ట్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ దిస్ నావల్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ నావల్ ఫస్ట్ చాప్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అలాగే క్వాలిటీ, గుణాన్ని చెప్పినప్పుడు కూడా మనం వాడతాం. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్, he is a man of noble character, he is a man of good character, he is a man of principles. ఇలాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. స్టూడెంట్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ అని కూడా మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇట్ ఈస్ సెట్ టు బి పార్ట్ 1. ఇవన్నీ పార్ట్ 1గా మీకు వీడియో జస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మరికొన్ని ప్రిపోజిషన్స్ మనం పార్ట్ 2గా పబ్లిష్ చేద్దాం. ప్లీజ్ రైట్ డౌన్. Thank you very much.